నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో వెలిసిన శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. లోక కళ్యాణం కోసం ఏటా నిర్వహించే ఈ వేడుకలో ఈసారి కూడా విశేష సంఖ్యలో ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు దంపతులు కళ్యాణ ఘట్టంలో పీటల మీద ఆసీనులయ్యారు. ఈ వేడుకలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ దంపతులు, ఏసన్పాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మఠంపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం పోలీసు కార్యాలయంలో సీతారామస్వామి కళ్యాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా అందరం కలిసి ఈ పవిత్ర వేడుకలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ప్రజలందరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో వడా చైర్మన్ షేక్ రియాజ్, తాత ప్రసాద్, సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ రమణారెడ్డి, మద్దిపాడు మండల టీడీపీ నాయకులు, పిఎస్ఆర్, జిల్లా పోలీసు యంత్రాంగం మరియు సిబ్బంది పాల్గొన్నారు. పెట్టంగానే రాముడిని సీతమ్మ వారు చూసిన భద్రాచలం అంతా కూడా ఎదుర్కోవాలంటాం అంటారు. వారు కన్నీళ్ళు పెట్టిందట. ఎందుకు రావణ్ణి చూసి కన్నీళ్ళు ఎందుకు పెట్టింది? ఆనందమని సీతమ్మ వారు అప్పుడు విశేషమైన దేవతలు, ఋషులు, ఋషభములు, గంధర్వులు, కన్యలు కళ్యాణంలో గణపతిని పిలిచి పూజ చేస్తూ ఉన్నారు. సర్వవిఘ్నోపశాంతయే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః, మహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, సజీవంబరాభ్యాం నమః, అరుంధతే వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః. అమ్ముడు వారు మన పిల్లకాయల్లాగా ధరించి ఈ కళ్యాణాన్ని చేస్తూ ఉంటాం. అందరూ చక్కగా పలకండి. వారి అనుగ్రహం సంపూర్ణలు. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, నారసింహాయ నమః, శ్రీకృష్ణాయ నమః. ప్రాణాయామ ఇదం ప్రోక్తం మహావిష్ణోః భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే మధ్యప్రదేశే భగవత్ సన్నిధౌ భవనామ సంవత్సరే ఉత్తర దేవంగుణ విశేషణ విశిష్టాయ నామధేయవృత్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం అభిరామరాజు నామధేయస్య, సూర్యవర్ధన్ రాజు నామధేయస్య, అర్జున రామరాజు నామధేయస్య. చెప్పుకోండి, చక్కగా మనసులో చెప్పుకోండి. మీ గోత్రం పేరు చెప్పుకోండి. మీకు ఎవరు కావాలో వాళ్ళ సీతారామ కళ్యాణ మహోత్సవం కరిష్యమాణః దదాదౌ తదాదౌ దేవతాః భవోద్భవశ్వరా భవో కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః ఆయాంతో మహాగణపతి దేవత దేవం ఆత్మానం చ ధర్మపత్న్యాః. దక్షిణాయాం దిశమాసాః ప్రవేద్యాం దిశ గృహణం. కర్పూరం పెట్టి నాయన, కర్పూరం పెట్టి.
నిర్వహించాలి అని సంకల్పం చేసుకొని వాళ్ళ సీతారామ కళ్యాణాన్ని ప్రారంభం చేశారు. ఇప్పుడు సీతారాముల వారికి రక్షాబంధనం కట్టబోతూ ఉన్నాం. బాబు లోక కళ్యాణార్థం అనండి. సీతారామ కళ్యాణ మహోత్సవే రొమ్ము దాకండి. రాములు కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే. అథానందవీర్యత్ర శ్రీమదాది నారాయణస్య అజంత్యాప్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే. ఇవ్వండి తీసుకో. దోసుడు పెడితే కాస్ట్ అంటే పట్టుకున్నట్టు అడుపుకెళ్ళండి.
महाशक्त्यै नमः ओम महामहाशक्त्यै नमः ओम महामहागुप्ताय नमः ओम महामहानन्दाय नमः मांगल्यदेवताभ्यो नमः अक्षुत्वे नमस्ते 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 नमः మంత్రం సూర్య భగవానుడు ముందు తేజోవంతుడు తేజో కాల తారాబలం చంద్రబలం చంద్రుడు చల్లగా ఉంటే దాంపత్యం అంటూ కోసింది. పశువులు పక్షులు ఇటువంటివన్నీ కూడా ఆనందంగా జీవించాలి అని అంటూ కోసింది ఆమె. మేడం అందరికి చూపించండి. పశువు మన ప్రకాశం జిల్లా అందరి తరఫున సీతారాముల వారికి మన ఎంపీ గారు తొందరలు పోస్తూ ఉన్నారు. మేళం చేయనా ప్రజాపతి
ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సహోద్యోగులకి, వారి కుటుంబ సభ్యులకి, అట్లాగే బయట నుంచి వచ్చినటువంటి మిగతా భక్తజనానికి, అలాగే ఈరోజు పిలువచ్చిన వెంటనే విచ్చేసినటువంటి మన గౌరవ ఎంపీ గారు శ్రీ బావుడు శ్రీనివాస్ రెడ్డి సార్కి, అట్లాగే మన గౌరవ శాసనసభ్యులు, మన ఒంగోలు శాసనసభ్యులు రామచర్ల జనార్దన్ సార్కి, అట్లాగే మన ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ సార్కి, అట్లాగే వచ్చినటువంటి మిగతా అందరికీ కూడా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఈ కళ్యాణం ఎంత విశిష్టమైందో, ఈ కళ్యాణం వల్ల కలిగేటటువంటి లోక కళ్యాణం మన కుటుంబాల్లో కూడా కలగాలని చెప్పి మన అందరికీ కూడా మంచి సంతోషం, అట్లాగే మన కుటుంబంలో అందరికీ కూడా శుభప్రదంగా శుభదాయకంగా అన్నీ పంచినవన్నీ కూడా మంచిగా జరగాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఇంత అద్భుతంగా పూజ చేసినటువంటి మన పంతులు గారికి, అట్లాగే ఈ విధంగా ఇంత మంచి ఏర్పాటు చేసినటువంటి నా ఏఆర్ డిఎస్పీ కావచ్చు, మా మిగతా అధికారులందరికీ కూడా మరొకసారి నా శుభాభినందనలు, నా అభివాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మరొకసారి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి పండుగ సందర్భంగా మనం ఇక్కడంతా పోలీస్ క్వార్టర్స్లో ఆనవాయితీ ప్రకారం ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనడం అనేది మాగుంట కుటుంబం ఒక అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ సమావేశానంటే కళ్యాణోత్సవానికి విచ్చేసిన సోదరీమణులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఎస్పీ గారు, వారి ధర్మపతి గారు చాలా చక్కగా ఈ కళ్యాణాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, వారి సతీమణి, వారి అమ్మాయి, అదేవిధంగా సంతనూతలపాటి శాసనసభ్యులు సోదరులు శ్రీ విజయ్ కుమార్ గారు, ఇంకా ఇతర నాయకులందరూ కూడా విచ్చేయటం అనేది సంతోషంగా భావిస్తూ, ముఖ్యంగా చెప్పవలసింది ఏమిటంటే సీతారాముల కళ్యాణం అంటే మన బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారు జరిపిస్తేనే అది కళ్యాణం అనేది మనకు ఒంగోలులో ఏ విధంగా ఉంటుందనేది చూస్తున్నాం. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అనేది అక్కడ జరుగుతుంటుంది. అంటే అదొక అద్భుతం, అది భూలోకంలో ఒక అద్భుతం. అది మనకి ఇక్కడ పోలీస్ క్వార్టర్స్లో ఎప్పుడు కూడా మన బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారు ఆనవాయితీ ప్రకారం ఇక్కడికి వచ్చి ఎస్పీ గారు ఉన్నప్పుడు వారి ధర్మపతి, వారి కుటుంబ సభ్యులందరితో కూడా ఇక్కడ జరిపించడం అనేది చాలా ప్రత్యేకత. అందులో భాగంగా నా వరకు నేను ప్రత్యేకంగా మాగుంట కుటుంబం నుంచి 1996వ సంవత్సరంలో పోలీస్ కళ్యాణ మండపం అనేది ప్రారంభించారు. అప్పటి నుంచి తర్వాత 26వ సంవత్సరం తర్వాత అప్పుడు ప్రారంభం అయిన తర్వాత నుంచి 26వ సంవత్సరంగా, అంటే అప్పుడు ఒక ముందు 2-3 సంవత్సరాలు వేరే ఇతరులు చేయడం జరిగింది. తర్వాత నుంచి మన బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారు దాదాపు 26 సంవత్సరాలుగా, వారితో పాటు నేను కూడా వచ్చేదానికి ఆ సీతారాముల ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఉండేది. అయినా అప్పుడప్పుడు బ్రేక్ పడేది, ఎలక్షన్ టైం 5 సంవత్సరాలకు ఒకసారి, అప్పుడు కిందనే కూర్చోబెట్టేవారు సోమవారం ఎప్పుడు కూడా. అంటే ఎలక్షన్లో కోడ్ ఉంది కాబట్టి ఎస్పీ గారు, వారి ధర్మపతి ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరిని కూడా మేము క్యాండిడేట్స్ రానిచ్చేవారు కాదు, ఆ నియమం పాటించేది. అదృష్టం కొద్ది మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి మాకు అటువంటి అదృష్టం కల్పించిన దక్షిణామూర్తి స్వామి గారికి, పూర్తిగా ఎస్పీ గారు, ఎస్పీ గారి మిత్ర బృందం అందరూ కూడా చాలా చక్కగా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏ విధంగా దీనిని ఆర్గనైజ్ చేస్తారో అదేవిధంగా చేయటం అనేది మాకెప్పుడు పోలీస్ క్వార్టర్స్ అంటేనే ఆనందకరమైన విషయం. ఎప్పుడు కూడా అంటే చాలా ఉత్సాహంగా ఉంటారు ఎప్పుడు ఎన్నికల సమయం ఎప్పుడు కూడా. మేము అందుకనే మన ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారు వచ్చిన తర్వాత, జాయిన్ అయిన తర్వాత చెప్తున్నాను, చాలా పోలీస్ క్వార్టర్స్ అనేది చాలా శిథిలం అయిపోయి ఉన్నాయి. టీచర్స్ దానిని ఏదో విధంగా దాన్ని మరలా నిర్మాణం చేసుకునే దానికి ఒక పథకాన్ని కూడా ఆలోచించమని, ఎందుకంటే వీళ్ళందరూ కూడా పోలీస్ స్టాఫ్ అందరూ ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయి వారు అక్కడక్కడ నివసించడం అనేది చూసేది. అయినా ఈ కళ్యాణం అంటే మాత్రం వాళ్ళందరూ ఇరువాళ్ళు రావడం అనేది చాలా సంతోషంగా భావిస్తూ, చాలా సంతోషం. ముందుగా
శ్రీరామనవమి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం మేము కూడా ఇక్కడికి మీ అందరిలో ఒకరిగా మేమందరం కూడా పాల్పంచుకుంటూ ఉంటాం. ఎంపీ గారు కానీ మేము కానీ మన విజయ్ కానీ అందరం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇదే ఇందాక చెప్తున్న దక్షిణామూర్తి గారు 25 సంవత్సరాలు అయిపోయి 26వ సంవత్సరం ఆయన చేతుల మీదుగా ఈ కళ్యాణోత్సవం జరగడం చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా 8 నుంచి 10,000 మంది ఎప్పుడు కూడా శ్రీనివాస కళ్యాణం అంటే అందరూ కూడా ఇక్కడ భోజనం చేయటం, ఈ చుట్టుపక్కల పోలీసులతో పాటు పక్కన ఉండే కాలనీల్లో ఉండే వాళ్ళు కూడా ఈ కళ్యాణంలో కూర్చొని సంతోషంగా మన దక్షిణామూర్తి గారు చేసే ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంచుకుంటాం. అంతా చాలా సంతోషం అని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తూ, ప్రతిసారి కూడా మన ఎస్పీ గారు అప్పుడు ఎవరు ఉంటారో వాళ్ళంతా దంపతులు కూడా కూర్చోవటం, ఈరోజు మన ఎస్పీ గారు వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా కూర్చొని ఈ కళ్యాణం చక్కగా జరిపించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి గోత్రం అంట మన ఎస్పీ గారిది కూడా, కాబట్టి మన శ్రీరాముల వారి అంతటి గొప్ప మనిషి మన ఎస్పీ గారిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, అందరి కుటుంబాలు ఆనందంగా ఉండాలి అనేదే మా ఉద్దేశం కూడా. అందరూ కూడా ఆరోగ్యవంతంగా కుటుంబాలతోటి వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకెళ్లాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటూ మరోసారి మన ఎస్పీ గారి దంపతులిద్దరికీ మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ, మా గురువు గారు దక్షిణామూర్తి గారికి ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కళ్యాణికి ఎస్పీ గారు దంపతులు మమ్మల్ని ప్రత్యేకంగా ఇన్వైట్ చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ సంతోషం, సుఖం, ఐశ్వర్యం, ఆరోగ్యంతో ప్రతి ఒక్కరు దేవుడి దైవాలు ఉండాలని కోరుకుంటూ ఇక్కడ విశేష ప్రతి ఒక్కరికి నమస్కారం.